I request Professor Balabhaskar sir, AG of CC, please give his valuables. Respected Joint Director of Commissioner College Education, Professor DSR Rajendra Singh Garu, Principal of this college, Odluru Srinivas Garu, today's resource person, my affectionate person, Sudarshanam Garu, and your Vice Principal, Pravina Garu. I know her since so many years because we worked as EC members of Usmania University together, and senior member Yogi Babu Garu and Venkateshwar Garu, and this program coordinator Sujata Garu, and all other faculty members of this college, and my dear students. So Mundu, I am very happy to be here because this is first time for me to visit this college. ఇంతకుముందు సుదర్శనం గారు చెప్పినట్టు 16 నుంచి నేను సిసిఈ తోటి ఏజీఓ రోల్లో పనిచేస్తూ వస్తూ ఉన్న సందర్భంలో పటాన్చెరు కాలేజ్కి ఒక కార్పొరేట్ కంపెనీ ఇంత అమౌంట్ ఇచ్చింది, ఇంత బిల్డింగ్ తయారైంది అని చెప్పడం. తర్వాత మీ ప్రొడ్యూసర్ ఇప్పుడు శ్రీనివాస్ గారి కంటే ముందున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఎప్పుడూ ఫోన్ చేస్తూ సార్ మాకు ఆ డొనేషన్ వచ్చింది, ఈ డొనేషన్ వచ్చింది అని చెప్పి దాదాపుగా ఇప్పుడు సుదర్శనం గారి అబ్జర్వేషన్లో సుమారు 6 కోట్ల రూపాయలు మీకు ఈ కాలేజీకి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఇచ్చేసి మిమ్మల్ని చదువుకోవడానికి ఒక అనువైనటువంటి ప్రదేశాన్ని కల్పించారు. ఇది మామూలు విషయం కాదు, కంపెనీస్కి అంత అవసరం లేదు, కానీ వాళ్ళకి ఈ ప్రాంతంలో వాళ్ళకు ఇండస్ట్రీ నడుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిటీకి, సొసైటీకి మనం ఏం చేసాము అనేటువంటి ప్రశ్నతో వాళ్ళు ఒక మంచి దేవాలయాన్ని, ఇది నేను విద్యాలయం అనను, ఇట్ ఈజ్ ఎ టెంపుల్, ఒక టెంపుల్ని కట్టించారు. ఈ టెంపుల్ నుంచి ఎంతోమంది దేవుళ్ళు తయారై వెళ్తూ ఉంటారు సొసైటీలోకి. మీరందరూ రేపు గొప్ప గొప్ప ప్రొఫెషన్స్లోకి వెళ్ళాలి, చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి. మళ్ళీ మీరు అదేవిధంగా ఏదైతే ఇవాళ ఒక కంపెనీ ఇచ్చినటువంటి ఆసరాతో మీరు చదువుతున్నారో, రేపు మీరు మీ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ కమ్యూనిటీ, అక్కడ ఉన్నటువంటి సొసైటీని ఈ కంపెనీ ఎలా అయితే హెల్ప్ చేసిందో అలానే మీరు హెల్ప్ చేసి మరో దేవుళ్ళుగా మీరు తయారు కావాలి అనేటువంటిది నా కోరిక. అండ్ అదేవిధంగా ఇక్కడ ఈ కాలేజీ ప్రతి సందర్భంలో ఇప్పుడు అంతకుముందు ప్రసాద్ వచ్చిన దానికంటే ముందు, రాజేంద్ర ప్రసాద్ గారి కంటే ముందు మన శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఎక్కువ ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి కాలేజీ. Very oftenly I have been observing the photos of this particular college doing one or the other activity in the college. It's a very, very, very good symptom to a college to be in good active status లో ఉందని చెప్పడానికి ఒక మంచి సిమ్టమ్. మనకు జ్వరం వస్తే మనకు తెలిసిపోతుంది కదా, ఒళ్ళు కాలిపోతుంది కదా, అది ఇల్నెస్ ఉన్నటువంటి సిమ్టమ్. సో కాలేజీలో ఎటువంటి యాక్టివిటీ లేకుండా, ఏ ప్రయత్నం లేకుండా, ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది, మా లెక్చరర్లు వస్తున్నారు, బయోమెట్రిక్ వేస్తున్నారు, ఏవో పాఠాలు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఉంటే ఆ కాలేజీ ఫీవర్తో బాధపడుతున్నట్టుగానే నా దృష్టిలో లెక్క. కానీ ఇప్పుడు అట్లా లేదు, చాలా చాలా మంచి ఆరోగ్యమైనటువంటి కాలేజీగా, మంచి యాక్టివ్ ఉన్నటువంటి కాలేజీగా ఈ కాలేజీ కనిపిస్తుంది. సో ఫర్ విచ్ ఐ మస్ట్ అప్రిషియేట్ శ్రీనివాస్ గారిని అప్రిషియేట్ చేయాలి. వారు సిరిసిల్లలో పనిచేసినప్పుడు కూడా చిన్న కాలేజ్ అయినా కూడా అక్కడి నుంచి కూడా జిజ్ఞాసకు 8 prizes ఈ వన్ ఫ్రమ్ ద స్మాల్ కాలేజ్. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ ఈ కాలేజీలో ఆయన 8 కాదు 80 ప్రైజులు కూడా తీసుకోగలిగిన
శక్తి ఉన్నటువంటి, ఎందుకంటే మంచి పిల్లలు ఆయన చేతిలో ఉన్నారు, మంచి స్టాఫ్, ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఆయన చేతిలో ఉన్నారు. సిరిసిల్లలో ఉన్నటువంటి కన్స్టెంట్స్ ఇక్కడ లేవు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ రేట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు చదివే కాలేజ్ పేరు ఏమిటి తెలుసు కదా? ఏమిటి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మ్యాన్ ఆఫ్ ఇన్నోవేషన్స్. ఇండియాలోనే ఇన్నోవేషన్స్కి ఎవరైనా ఉన్నారంటే ఐకానిక్ ఫిగర్, ఎ టవరింగ్ పర్సనాలిటీ ఇన్ ద రీసెర్చ్, ఏ మెమరబుల్. భారతదేశానికి ఒక గొప్ప వరం ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈజ్ స్టాండ్స్ ఫర్ రీసెర్చ్. అగ్ని మిసైల్ కానీ, మన హైదరాబాద్లో ఉన్నటువంటి డిఆర్డిఓ, డిఎంఆర్ఎల్ ఇటువంటి రీసెర్చ్ ల్యాబొరేటరీస్ని డెవలప్ చేసి ఇండియాకి ఒక స్ట్రాటజిక్ బలాన్ని, అంటే పక్క దేశం వాడు భయపడేంత విధంగా మన వార్ స్ట్రాటజీస్ని డెవలప్ చేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే దట్ ఈజ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మరి అటువంటి కాలేజీలో చదివేటువంటి మీరందరూ తప్పకుండా ఆ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ మైండ్ సెట్ని కలిగి ఉంటారని, ఇక్కడ పనిచేసేటువంటి లెక్చరర్స్ అందరూ కూడా డెఫినెట్గా ఆ యాటిట్యూడ్ని పిల్లలకు అలవాటు చేస్తారని, రీసెర్చ్ కాంపోనెంట్ అనేటువంటిది వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఫర్ ఎ కాలేజ్ టు గ్రో. ఖచ్చితంగా ఇవాళ న్యాక్ అక్రిడేషన్లో మంచి గ్రేడ్ రావాలన్నా, లేదు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో మంచి ర్యాంక్ రావాలన్నా కాలేజీకి, లేదా ఆ కాలేజీలో చాలా ప్లేస్మెంట్స్ జరగాలన్నా, లేదా ఆ కాలేజీలో నుంచి బయటకు వెళ్ళినటువంటి పిల్లలు హయ్యెస్ట్ పొజిషన్స్లోకి వెళ్ళాలన్నా తప్పకుండా వాళ్ళకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం రీసెర్చ్ యాటిట్యూడ్ అనేటువంటిది వాళ్ళకు ఉండాలి. అది లేకుండా ఉంటే దే కెనాట్ డూ ఇట్. ఈ రీసెర్చ్ యాటిట్యూడ్ ఎప్పుడు వస్తుంది అంటే, మామూలుగా మీరు ఇప్పుడు మా లెక్చరర్స్ చెప్పేదాంతో నాలెడ్జ్ వస్తుంది, మీకు నాలెడ్జ్ని ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. ఓకే, నాలెడ్జ్ని అండర్స్టాండింగ్గా చేసుకొని ఆ అండర్స్టాండ్ అయినటువంటి నాలెడ్జ్ని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మీరు మార్చగలిగినప్పుడు తప్పకుండా రీసెర్చ్ అనేటువంటిది బయటకు వస్తుంది. కాబట్టి ఈ అప్లికేషన్ ఓరియంటేషన్లోనే పిల్లలు మీరు చదివేటువంటి సబ్జెక్టుని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కామర్స్ పిల్లలు ఉన్నారు, కామర్స్ పిల్లలు ఏవో స్టేట్మెంట్స్ పెద్ద పెద్ద బోర్డు మీద రాస్తూ ఉంటారు, కానీ బ్యాంకులో క్రెడిట్ ఫామ్ అంటే తెలియదు, డెబిట్ ఫామ్ అంటే తెలియదు, హౌ టు ఫిల్ దట్ ఫామ్స్ అనేటువంటిది పిల్లలకు తెలియదు. బ్యాంకుకు వెళ్ళాలంటేనే భయపడతారు. బీకామ్ మాత్రం కంప్లీట్ అయింది, బీటెక్ కంప్లీట్ అయి ఉంటుంది, మెకానికల్ ఇంజనీర్ అని చెప్తారు. నేను ఎప్పుడైనా చిన్న చిన్న ఇంటర్వ్యూస్ పోయినప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని అడుగుతాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఏసీ, ఎయిర్ కండిషనర్కి, ఎయిర్ కూలర్కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అని అడుగుతాను. దే కాంట్ ఆన్సర్. పాపం ఎందుకు అంటే ఫండమెంటల్స్ తెలియదు, ఆ లెవెల్లో వాడు సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోలేదు. ఏదో బై హార్ట్ చేయడం, అనడం, ఎగ్జామ్ టైం వరకు అది ఏదో గుర్తుపెట్టుకోవడం, ఆ ఎగ్జామ్లో దాన్ని అక్కడ పడేయడం, అయిపోయింది, పాస్ అవుతాం, 80% తోటి పాస్ అవుతాం, అయినా ఉపయోగం లేదండి. ఇవాళ ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీకు రీసెర్చ్ ఎందుకు ఉండాలి అంటే, రీసెర్చ్ ఉంది అంటే మీకు అండర్స్టాండింగ్ పవర్ అనేటువంటిది ఉన్నట్టు లెక్క. ఈ అండర్స్టాండింగ్ పవర్ ఉన్నవాడు, అప్లికేషన్ పవర్ ఉన్నవాడు, స్కిల్లింగ్ ఉన్నవాడు మాత్రమే సొసైటీలో రాణించగలుగుతాడు. సో డెఫినెట్గా మరి చాలా మాట్లాడాలని ఉంది, బికాస్ ఐ విజిటెడ్ ది ఫస్ట్ టైం. అండ్ ఆల్సో ఆ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఈ ఇన్స్టిట్యూట్లో చదివేటువంటి మీరందరూ కూడా ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ స్టూడెంట్స్ అనేటువంటిదే నా అభిప్రాయం. సో ఖచ్చితంగా ఈ జిజ్ఞాస రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇంతకుముందు ప్రవీణ గారు చెప్పినట్టు 16లో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఎంతోమంది, ఈవెన్ ఇక్కడే మీ పక్కనే ఉన్నది ఐఐటి హైదరాబాద్ కందిలో ఉన్నది, డైరెక్టర్ మూర్తి గారు కూడా మన జిజ్ఞాస ప్రాజెక్ట్స్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు 2 years బ్యాక్.
ఈ జిజ్ఞాసలో ప్రైజెస్ వచ్చిన పిల్లలందరినీ కూడా ఆయన ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వాళ్ళ ఐఐటి హైదరాబాద్కి ఒక రోజు పిలిచి కంప్లీట్గా ఐఐటి హైదరాబాద్లో జరిగేటువంటి రీసెర్చ్ అంతా కూడా చూపించి వాళ్ళకి అక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసి అంత బ్రహ్మాండంగా ఈ యొక్క జిజ్ఞాస ప్రాజెక్ట్స్ అనేటువంటివి మన కమిషనరేట్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సో ఇందులో ప్రైజ్ రావడం అంటే, జిజ్ఞాసలో ప్రైజ్ రావడం అంటే అదొక ఆనర్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఈవెన్ మా లెక్చరర్స్ కూడా. ఇవాళ మా లెక్చరర్స్ మధ్య ఎంత పోటీ ఏర్పడ్డది అంటే, ఈవెన్ నేను ఇప్పుడు సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్గా కూడా ఉన్నాను. సో మొన్న నేను జస్ట్ రివ్యూ చేశాను ఏమవుతుంది జిజ్ఞాస గురించి అంటే, ఒక లెక్చరర్ వచ్చి, సార్ నేను చేస్తున్నాను ప్రాజెక్టు, కానీ నేను ఏం చేస్తున్నాను నేను చెప్పాను సార్, మీకు చెప్తే మళ్ళీ మీరు వేరే వాళ్ళకి చెప్తారు, అది నా సీక్రెట్ బయటకు వస్తే నేను మిస్ అవుతాను, నేనేం చెప్పాను సార్, బట్ ఐఎమ్ సబ్మిటింగ్ ద ప్రాజెక్ట్ అని చెప్పాను. సో దిస్ ఈస్ ది కాంపిటీషన్ దట్ హ్యాస్ గివెన్ అమాంగ్ ద స్టాఫ్ మెంబర్స్ ఆల్సో. కాబట్టి ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్, చాలా బేసిక్స్ ఈ సొసైటీకి ఉపయోగపడేటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి. మీకు 5 కాదు 10 ప్రైజులు కూడా మీ కాలేజీకి వస్తాయి. సో సింపుల్, వెరీ సింపుల్. మీ రీసెర్చ్, మీ ప్రొఫెసర్స్ చేసే రీసెర్చ్ని ప్రజెంట్ చేస్తే రాదు, మీరు చదివే సబ్జెక్ట్ని అప్లై చేస్తే జిజ్ఞాస ప్రైజ్ వస్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ ద సీక్రెట్ ఆఫ్ జిజ్ఞాస ప్రాజెక్ట్స్. రిమెంబర్, ఇప్పుడు కెమిస్ట్రీలో ఏదో ఫార్మా డ్రగ్ మీద ఎవరో మా ప్రొఫెసర్ పెద్ద రీసెర్చ్ చేస్తున్నాడు. సో జిజ్ఞాస అనగానే ఆ సార్ ఇమీడియట్గా ఆ డ్రగ్కు సంబంధించి ఏదో ఒక చిన్న ప్రజెంటేషన్ తయారు చేయించి పిల్లలు ఏదో పంపిస్తున్నాడు. సో దానికి జిజ్ఞాస జడ్జెస్ అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు చదివేటువంటి కెమిస్ట్రీ కరిక్యులంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని ఈ సొసైటీకి అప్లై చేసి ఏదైనా ఉపయుక్తమైనటువంటి ఒక ఐడియా, ఉపయుక్తమైనటువంటి ఒక అప్లికేషన్ ఏదైనా ఉంది అనేటువంటిది మనం చెప్పగలిగితే చాలా సింపుల్గా మీకు ప్రైజ్ వచ్చేస్తుంది. కాబట్టి నేను సీక్రెట్ చెప్పాను కాబట్టి డెఫినెట్గా ఈ సీక్రెట్ని ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా ఫాలో అవ్వండి. పిల్లల్ని మంచిగా గైడ్ చేయండి. 1 కాదు 10 ప్రాజెక్ట్స్ పంపించండి, ఇబ్బంది లేదు. మీ కాలేజ్ నుంచి 10 ప్రాజెక్టులను కూడా అలౌ చేస్తాము. ఎందుకంటే యు ఆర్ ఆల్ ద బెస్ట్ పీపుల్ టు బీ హియర్. మంచి వాతావరణంలో చదివేటువంటి పిల్లలు కాబట్టి మీ నుంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని, మీ అందరికీ మంచి ప్రైజులు రావాలని, అందరూ రీసెర్చ్ ఓరియంటేషన్ని బాగా అలవర్చుకోవాలని, మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ శ్రీనివాస్ గారి గురించి చెప్పాల. వారు ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ప్రిన్సిపల్, డైనమిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్. ఎందుకంటే వారు సిరిసిల్లలో ఉన్నప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యారు. ఒక చిన్న కాలేజీలో బిల్డింగ్ లేక జేఎన్టీయూ వాళ్ళ గొడవలు ఎన్నిటిని వాళ్ళు ఎదుర్కొన్నారు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పొలిటీషియన్స్ సపోర్ట్ తోటి హీ వుడ్ ఏబుల్ టు టేక్ దట్ కాలేజ్ ఇంటూ ఏ గుడ్ స్టేజ్. మరి అటువంటి సార్ ఇప్పుడు మీకు ఇక్కడ ప్రిన్సిపల్గా ఉండడం ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ లక్కీయెస్ట్ థింగ్. నా ఇక్కడ ఉన్న ప్రవీణ గారు, వారు సంగారెడ్డిలో పనిచేసినప్పుడు షీ వాజ్ ద ప్రిన్సిపల్ దేర్ ఇన్ ద తారా డిగ్రీ కాలేజ్, పెద్ద కాలేజ్. మీ కాలేజ్ కంటే 3 టైమ్స్ పెద్ద కాలేజ్కి వారు ప్రిన్సిపల్గా చేసి వచ్చారు. అక్కడ ఐక్యూఎస్సి వారి హయాంలో వారి టెన్యూర్లోనే న్యాక్ మంచి గ్రేడ్ ఏ+ కూడా వచ్చింది సంగారెడ్డి. కాబట్టి బెస్ట్ ఆఫ్ బెస్ట్ ప్రిన్సిపల్స్ యోగిబాబు గారు ఈజ్ ఎ వెరీ సీనియర్ లెక్చరర్. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వారు కెమిస్ట్రీలో చాలా చాలా నిష్ణాతులు. సో ఇంత మంచి టీం ఉన్నప్పుడు డెఫినెట్గా కాలేజీలో మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ మంచి ప్రైజులు రావాలి. ప్రైజులే కాదు, మంచి స్థాయిలోకి మీరందరూ వృద్ధిలోకి వెళ్ళాలి అని ఆ భగవంతుని కోరుకుంటూ, మరి సుదర్శనం గారి టాపిక్ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్. సార్ చెప్పినట్టుగా నోట్స్ తీసి పెట్టుకోండి, మీ పెన్ను పేపర్తో రెడీగా ఉండండి. ఎవ్రీ స్లైడ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. ఆయన ఒక జిజ్ఞాస మీద కాదు, న్యాక్ మీద, ఎన్ఐఆర్ఎఫ్ మీద. సో హైయర్ ఎడ్యుకేషన్లో ఎలాంటి క్వాలిటీ ఇనిషియేటివ్స్ని మనము చేయాలో అలాంటి క్వాలిటీ ఇనిషియేటివ్స్ అన్నిటి మీద ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఒకనొక మా రిసోర్స్ పర్సన్ మా కాలేజ్ ఎడ్యుకేషన్కి
ఇలాంటి వాళ్ళు చాలామంది మాకు ఉన్నారు. అందులో మాకు సుదర్శనం గారు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కమిటెడ్ ఫ్యాకల్టీ మెంబర్ with expertise knowledge. So thank you all for giving me this opportunity. Wish you all the best for the forthcoming Jignasa project works. Thank you.